హాయ్ అండి. నమస్తే. నేను మీ శాలు బుజ్జిని మాట్లాడుతున్నాను. సో, ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నార్మల్‌గా ఎపిసోడ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఏందంటే మొత్తం సప్పగుందండి. సోది. ఎంత సోది అంటే అసలకి నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ ఏంటండి, కుక్కర్, పప్పు, ఉప్పు, అసలకి బిగ్ బాస్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు అస్సలకి రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అస్సలు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కూడా చెప్పాలంటే. కాకపోతే చూస్తున్నాను ఎందుకంటే నేను బిగ్ బాస్ లవర్. ఎలా ఉన్నా చూస్తాను కాబట్టి. సో, మనకి ఫస్ట్ వచ్చేసి నార్మల్‌గా ఇలా జరిగిన రొటీన్ సేమ్ నిన్నటిదే నామినేషన్స్ సేమ్ క్యారీ ఫార్వర్డ్ అయినాయి. ఆహ్, నే ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఆదిత్య ఓం అన్నయ్య వచ్చాడనమాట. ఆదిత్య ఓం వచ్చి నార్మల్‌గా నామినేట్ చేసింది 'పృథ్వీరాజ్', 'శేఖర్ భాషని' నామినేట్ చేశాడు. నామినేట్ చేసి సేమ్ రొటీన్ అందరితో జెల్ అవ్వట్లేరు. కాఫీ ఏమంటారు వంటలలో హెల్ప్ చేయట్లేరు. ఒకటే దగ్గర ఉంటారు. ప్యాచప్ అవ్వట్లేదు. ఇవే రీజన్స్ చెప్పిర్రు. అంత నార్మల్‌గా ఉంది వీళ్ళిద్దరిది. సో, వీళ్ళిద్దరిది నార్మల్‌ది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చిందనమాట. కిరాక్ సీత. కిరాక్ సీత వచ్చేసి ప్రేరణ ఇంకా బెజవాడ ఆహ్, బుజ్జక్కకి చేసిందనమాట. బేబక్క సంథింగ్. తనకి చేసిందనమాట. సో, తనకి చేసి కూడా సేమ్ ఇవే రొటీన్. ఏంటంటే వర్క్ చేయట్లేరు. ఏమంటే పప్పుది అది ఇది చెప్పిర్రు. చెప్పాలంటే అసలు ఇంట్రెస్ట్ 1% రాలేదు చూడడానికి. జస్ట్ ఏదో నేను చెప్పాలి కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. అస్సలకి నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకి విష్ణుప్రియ. విష్ణుప్రియ వచ్చేసి చాలా మంచిగానే మాట్లాడింది అనిపించింది. విష్ణుప్రియ వచ్చేసి ఫస్ట్ శేఖర్ భాషకి ఓట్ చేసిందనమాట. నామినేట్ చేసి చెప్పిందనమాట. సో, ఏంటంటే మీరు డల్ ఉంటున్నారు, డమ్ము ఉంటున్నారు, కొంచెం లేజీలా అనిపిస్తుందని చెప్పిండు. లేజీ కాదు. సో, కొద్దిగా అవును నేను కూడా ఇట్లనే ఉంటున్నా. కొద్దిగా నిద్ర లేక నేను ఇట్లుంటున్నా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాతకొచ్చేసి సోనియాకి చేసింది. విష్ణుప్రియ కరెక్ట్ ఆన్సర్. కొద్దిగా విష్ణుప్రియ కొంచెం బాగానే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుందని అయితే అనిపించింది నాకు. సేమ్ అదే చెప్పింది. మనం మాట్లాడుకుంటున్నట్టు 2 డేస్‌లో ఏం తెలుస్తదండి. వంట గురించి మనది కావాలని మనకి లేట్ పెట్టాలని చెప్పేసి అట్లా అనుకోదు కదా! మరి ఆమె చేసిన ఫుడ్ కూడా చాలా సూపర్‌గుంది. అది ఇది అని మాట్లాడింది. సోనియా గురించి తెలిసిందేగా. సేమ్ నిన్న మొన్నట్లాగా. ఏదో ముంగట కనిపియాలి. వాళ్ళందరిలా కనిపియాలని తప్పితే ఇంకేది లేదు. సో, ఆమె అది మాట్లాడిందంతా అదే ఉంది. ఆపోజిట్ సేమ్ నిన్న జరిగిన లొల్లిలానే మాట్లాడడం జరిగింది. సేమ్ ఆన్సర్స్ అందరు పోయి ఏమంటారు మణికంఠ, ఇంకా ఎవరిని బుజ్జవాడ బుజ్జక్క, శేఖర్ భాష ఇవే రొటీన్ నడిచినాయి చెప్పాలంటే మ్యాక్సిమం వీళ్ళకి రొటీన్ అవుతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అభయ్ చేశాడనమాట. అభయ్ వచ్చేసి మణికంఠని చేశాడండి. సూపర్ అంటే సూపర్గా చెప్పాడు. నాకైతే పర్సనల్గా నిజంగా గేమ్ ఆడుతుంది తనే అనిపిస్తుంది. జెన్యూన్ మంచిగా ఆడుతున్నాడని. ఎందుకు అనిపిస్తుందంటే చెప్పాలంటే కరెక్ట్ ముఖం కట్టే తెచ్చే కొట్టే అంటారు కదా, అట్లా చెప్పేసిండండి. నీకు వచ్చేసి 2 నార్మల్గా నువ్వు మాట్లాడుతుందంతా ఫేక్. మరి ఇప్పుడు అరవడానికి వచ్చిన నోరు నీకు మాట్లాడడానికి ఏముంది, అందరితో జెల్ అవ్వడానికి ఏముంది అని చెప్పేసి మాట్లాడి నీకు ఇట్లా నువ్వు ఇది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు, ప్రతి ఒక్కరిని మైండ్లో పెట్టుకొని ఒక సింపతి అని చెప్పుకోవడానికి మాకు కూడా ఒక్కొక్కటి ఉంది అన్నట్టు చాలా మంచిగా మాట్లాడిండు. ఉన్నది ఉన్నట్టు ఫట్ మాట్లాడేసిండు ఆయన కూడా. చాలా మంచిగా అనిపించింది. కరెక్ట్ ఉన్నాయి చెప్పిండు. సో, బాగుంది. సెకండ్ వచ్చేసి బేబక్కకి చెప్పిండు అనమాట. సో, ఇవే రొటీన్ మళ్ళీ డల్లు ఉన్నావు పప్పు ఉప్పు గురించి. సో, అక్కడికైతే అంతే అయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చేసి మణికంఠకి చెప్పిందండి. సో, మణికంఠ నాకు టోటల్ ఎపిసోడ్ చూసాక నాకేమనిపిస్తుందంటే సో, తనంతా చెప్పాడనమాట. సో, తిను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి నువ్వు ఎందుకు మంచిగా ఉండట్లేవు, నార్మల్ ఇప్పుడు తీసుకుంటున్నావు కదా, మరి అందుకు అందరితో జెల్ అవ్వట్లేవు అంటే తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ నుంచి అవే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు, నేను ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చినా తెలియదు. ఇక ప్రతి ఒక్కటి ఎట్లా అంటే నేను మా మమ్మీకి మా డాడీ ఇట్లా అయ్యింది, మా డాడీ అనుకోగానే మా మమ్మీ ఇట్లా ఫాదర్ ఇట్లా చేసిండు, తర్వాత ఇది అయిన తర్వాత ఫుల్ ఏడ్చేస్తున్నాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తారు. వాళ్ళు బయట ఉన్న వాళ్ళకి మనకి ఏడుపు వచ్చిందో లేదో నాకు తెలియదు. నాకైతే ఏడుపు వచ్చింది, బాధ అనిపించింది. కానీ మరీ ఏడిచేంత అనిపించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఒకటి ఉంటుంది బాధ. కానీ మరీ అంత పర్టికులర్గా చెప్పుకొని గీడ్చుకొని అంతా ఏడవలసిన అవసరం లేదని ఆ సెకండ్ అనిపించింది. కాకపోతే నేను ముందు చెప్తాను, దాని తర్వాత లాస్ట్కి ఏం జరిగింది అనేది. సో, నెక్స్ట్ ఇలా మాట్లాడడం జరిగింది, ఏడవడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోనియాని చేసింది అనమాట ప్రేరణ. సోనియాని చేసి సోనియా కోట్ చేసి ఇదే చెప్పిందనమాట. ఏమని? సో, నార్మల్గా నువ్వు ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు. సేమ్ నిన్న సోనియా ఎట్లా చేసినో సేమ్ అదే రిటర్న్గా ఈమెకు చెప్పింది. వేరే వాళ్ళ ఎందుకు నీకు విషయాలు అది ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది.
ఒక్కడికి క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ. మణికంఠ వచ్చేసి కామెడీ అంటే ఇది విష్ణుప్రియ అని చేశాడు. ఏది మొన్న ఫెమినిస్ట్ అనే మాట గురించి చేసిండు. ఫెమినిస్ట్ అనే మాటకి ఎందుకు అంత ఫీల్ అయ్యిండు ఏందనేది మనకు తెలియదు, కానీ దానికి లేపి నాకు ఆ మాట నచ్చలేదు. మాట నచ్చినప్పుడు అదే టైం నానుంటే అయిపోయేది అక్కడికే. కానీ తను ఏం చేశాడంటే 3 days అసలు తనకి ఎట్లా మాట్లాడుతుంది, నోరు జారుతుందా లేదా, తన క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది చెక్ చేయడానికి అని చేసిండు. ఇట్స్ రాంగ్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు చెక్ చేయడానికి నువ్వు వచ్చినావు బిగ్ బాస్ హౌస్కి? నీ గేమ్ నువ్వు ఆడుకుంటావు, నువ్వేంటో మాకు చూపించాలి, కానీ ఎదుటి వాళ్ళు ఏందో మాకు చూపించడానికి నువ్వు బ్రో వాళ్ళకి ఆటోమేటిక్ బయటకు వస్తుంది కదా. వాళ్ళు ఆడే విధానాన్ని బట్టి వాళ్ళకి మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేది. ఆల్రెడీ తను చెప్పింది నోరు జారడం ఇదే నాకు ఫుడ్ పెడుతుంది, ఇదే నాది అని చెప్పేసినాక కూడా మళ్ళీ తిప్పి 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 మళ్ళీ అక్కడికి. అంటే వేరే వాళ్ళు నువ్వు అనడికి రెడీగా నువ్వు కానీ తీసుకోనికి రెడీగా లేవు. సేమ్ నీతులు వేరే వాళ్ళకి చెప్తారు కానీ నీతులు పాటించారు సార్. అదే క్లారిటీ అయింది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష అని చేసిండు. శేఖర్ భాష అని చేసి సేమ్ ఇదే నోటి దూల కొంచెము మాట్లాడడము. అంటే ఇక వాళ్ళిద్దరి మీద కొంచెం క్రాషెస్ జరిగినాయి. ఎలా అంటే ఈయన కొద్దిగా ఇట్లా ఎక్కిరిచినట్టు మాట్లాడడము, ఇట్లా వీర వాళ్ళతో ఇట్లా విష్ణుని ఇప్పుడే ఇట్లా అన్నావు అట్లన్నా అని కొద్దిగా ఇష్యూ నడిచింది. ఇక అది అక్కడికి క్లోజ్ అయిపోయింది. ఓటింగ్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్. సూపర్ అండి. ఎందుకు సూపర్ అంటున్నానంటే సూపర్ అని ఎందుకు అంటున్నానంటే చాలా బాగా చెప్పేసిండండి. నీకు ఫ్లిప్పింగ్ ఉంది, సింపతి కొడుతున్నావు, నువ్వు సింపతి కొట్టడానికే వచ్చినట్టున్నావు, సింపతి కొడుతున్నావు, నువ్వు ఇంటికి ఫిట్ కాదు, నీకు 2 నాలుకలు ఉన్నాయి పాములాగా, సో నువ్వు సింపతి మాత్రమే కొట్టడానికి ఉన్నావు అని క్లారిటీగా చెప్పేసాడు. సో అందరూ కూడా నాకు అప్రిషియేట్ చేసింది. ఎందుకంటే వచ్చింది ఉన్నట్టు చెప్పేసి. కానీ రియాలిటీ మనకు కూడా అదే అనిపించింది కదండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా సింపతి 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 ఏడవడము నాకు ఫ్లాష్ బ్యాక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేబీ లాస్ట్కి ఈరోజు ఎపిసోడ్లో చూసిన తర్వాత ఏమనిపించిందంటే, సో ఇవన్నీ అయిపోయినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 చెప్పుకుందాం. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారంటే బేబక్క వచ్చింది, శేఖర్ భాష వచ్చారు, అండ్ సోనియా, విష్ణుప్రియ, మణికంఠ అండ్ పృథ్వీరాజ్ వచ్చారనమాట. 6 members నామినేషన్లో ఉన్నారు. ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది అది కూడా కొద్దిగా చూస్తున్నాం ఆల్మోస్ట్ మనం యూట్యూబ్లో, బట్ ఎవరిదనేది లాస్ట్ మూమెంట్ వాళ్ళకి చెప్పలేము. సో కానీ ఎవరు ఈ మణికంఠ మాత్రం ఇంత ఓవర్ చేస్తే మేబీ ఫస్ట్ పోయే ఛాన్సెస్ తనకే ఉందండి. తనకి కానీ ఈ బేబక్క సైలెంట్ ఉంటుంది, మేబీ తన నేచరే అంతేనేమో, మేబీ తన కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మ్యాక్సిమం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన దాంట్లో నార్మల్ చూస్తూనే ఉంటాం కదా. ఈ ఇంతకుముందు సీజన్స్లో కూడా కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంటర్టైన్ చేయకుండా నార్మల్గా ఉన్నామా వచ్చినాం కదా మేము అన్నట్టు ఉంటే మాత్రం ఫస్ట్ మన కిచెన్లో వంటల దగ్గర ఎవరైతే స్ట్రక్ అయిపోతారో వాళ్ళు మాత్రం ఉన్నట్టుగా ఉండడం అయితే కష్టమే, పక్కా పంపించేస్తారు ఇంటికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఫుల్ ఏడ్చారండి. ఎట్లా అంటే నాకు అసలు ఏమవుతుందో ఏంటో, నేను కరెక్ట్ కాదా, నేను ఫేస్ చేసి వచ్చినా అని చెప్పి చాలా ఏడ్చిండు. ఆ ఏడుపులో ఎట్లా అంటే తనను తను చూపించేసుకోవాలి, ఇంకా నా ఫ్రస్ట్రేషన్ తీసేయాలని చెప్పి ఇమీడియట్ విగ్ కూడా తీసేశాడు. అసలు నేను షాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఏంటిది అని చెప్పేసి రియల్లీ బాధ వేసింది కాసేపు. అసలు ఏంటి పిల్లగాడికి అసలు ఏమైనా హెల్త్ ఇష్యూవా, లేకపోతే అందరు అట్లా చేసేవారికి అట్లా ఉండి అట్లా అలవాటు అయిందా, లేకపోతే వీళ్ళ వైఫ్ తనతో ఏమన్నా గొడవలు ఉన్నాయా, మేబీ అవన్నీ మైండ్లో పెట్టుకొని ఇట్లా చేస్తున్నాడా అని అయితే నాకు నిజంగా అనిపించింది. పాపం అనిపించింది కొద్దిగా, కానీ మరీ ఓవర్ అవుతుండ అనిపించింది. మేబీ తనకి మెంటల్గా తను అసలుకి కరెక్ట్ ఉన్నాడా అని నాకైతే అనిపించింది. మేబీ బిగ్ బాస్ వాళ్ళు అసలుకి చూస్తారు కదా, ఒక క్యారెక్టర్ చూసుకొని తీసుకొస్తారు కదా. తను ఏదో సఫర్ అవుతున్నాడు, ఎందుకో ఏడుస్తున్నాడు, కానీ అది ఏదో బిగ్ బాస్ వాళ్ళు చూడకుండా చేయకుండా అసలు ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తున్నాడు, అది తను అసలు మొత్తానికి బాస్ అవుట్ అయిపోయింది అనమాట. ఎట్లా అంటే ఇక రియాలిటీకి వచ్చేసి నేను ఇట్లున్నా, నేను ఏం చేయమంటున్నా, ఏడుస్తుంటే బాధ కూడా వేసింది అనుకో. కానీ ప్రతిసారి బాధ ఏడిస్తే మాత్రం అది సింపతి అయితే తప్పితే బాధ అయితే కాదు. ఎందుకంటే తను ఎంత సఫర్ అన్నా కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ట్రోల్స్ ఫేస్ చేస్తున్నారు కదా అండి చాలామంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళనే కాదు, పాత వాళ్ళు కూడా అంతే, చాలా ఎన్నో ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎవరైనా ఫ్రీగా కూర్చొని సూపర్గా ఉండి వచ్చిన వాళ్ళు లేరు కదా. సో తను అది అర్థం చేసుకొని గేమ్ మంచిగా ఆడితే మాత్రం పక్కా ఉంటాడు. గేమ్ ఆడుకుంటే ఇట్లనే ఏడుచుకుంటా సింపతి కొట్టేస్తే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయటికి వచ్చేస్తాడు. ఇంకోటి చెప్పాలంటే బిగ్ బాస్ కూడా బాగానే చెప్పాడు, బట్ ఆయన బిగ్ బాస్ మాట్లాడుతుంటే కూడా కూర్చునే విధానము, ఆ ఏడవడము ఏంటో తన మెంటల్ సిచ్యువేషన్ అయితే బాగాలేదని నా ఇన్నర్ ఫీలింగ్.
సో ఇవాళ జరిగిందంతా ఇదే. నాకు అసలు ఏం చెప్పాలి అసలు మ్యాటర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవాళ నిన్న జరిగింది ఇవాళ చూపించారు. యాక్చువల్గా నేను ఇవాళ లైవ్ కూడా చూసిన. ఇవాళ లైవ్ కూడా సోదండి, సుత్తి సోది. చెప్పాలంటే ఎంటర్టైన్ చేస్తుంది బిగ్ బాస్ అనుకోవాలకు వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మధ్యలో మాట్లాడడం, ఇలా వాడుకుంటే కుక్కలు మొరగడాలు ఇట్లాంటివన్నీ అవుతున్నాయి కదా. సో బిగ్ బాస్ మనని ఎంటర్టైన్ చేస్తుండ అనిపిస్తుంది, కానీ వీళ్ళు కాదనిపిస్తుంది. ఏం మాట్లాడుకుంటున్నారు అసలు, ఒక జోక్ కామెడీ అనేది లేదు అసలుకి. వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అని కూడా నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ కూడా మేబీ టాస్క్లని ముంగటిస్తారా? ఇవాళ ఎపిసోడ్ నార్మల్గా లైవ్లో మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు లైవ్ చూసిన. ఫుడ్ తిన్నారా, లేచారా, ఫుడ్ తిన్నారు. తినేసిన తర్వాత నార్మల్గా చీఫ్స్ ఉన్నారు కదా, చీఫ్స్ వాళ్ళని లేపి, ఇంకా ముగ్గురు ఉండే కదా గెలిచిన వాళ్ళు, వాళ్ళ ముగ్గురిని లేపి ఏమని చెప్పారంటే చీఫ్స్కి మీరు చీఫ్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు, మీకు ఇప్పుడు చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. మళ్ళీ బయటకు వచ్చి ఒక 2 hours గార్డెన్ ఏరియాలో మొత్తం మీద అరేంజ్ చేశారు. నిల్చొని మిగతా వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంది, మీరు వెళ్ళి మీ చీఫ్ గ్యాంగ్లలో చేరొచ్చు అని చెప్పేసి ఒకటి పెట్టిండు. అదే మొత్తం వాళ్ళు మాట్లాడుకోవడాలు ఇదే నడిచింది తప్పితే ఎంత బోరింగ్ అంటే అంత బోరింగ్ ఉంది. సుత్తి అండ్ ఇవాళ జరిగిన దాంట్లో మొత్తం ఇది. సో ఏంటంటే కొంచెం బిగ్ బాస్ వాళ్ళు కూడా కొద్దిగా ఎంటర్టైన్ చేయడానికి ఏదైనా మంచి టాస్క్లు పెట్టండి అయ్యా బాబు. వాళ్ళు ఖాళీగా కూర్చుంటున్నారు కాబట్టి ఇవన్నీ పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. సో ప్లీజ్ వాళ్ళకి ఏదైనా టాస్క్లు పెట్టండి, ఆడేటట్టు చూడండి. ఇంకోటి సార్ నాగార్జున సార్ రాగానే అందరూ ఉతికి వాడేయండి. అసలు ఎందుకు గొడవ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యి వచ్చిరా అని చెప్పేసి ఎక్కడికక్కడికి ఇచ్చేయండి ఖర్చులకి, చక్కగా అవుతుంది. ఒకవేళ వచ్చి ఎమోషనల్ అంటారు. ఆమె సోనియా అయితే ఇలా చేయి పెట్టుకొని కూడా మాట్లాడుతుంది. అబ్బో ఆమె మహారాణి సార్, తోపు. ఎట్లాంటి తోపు అంటే నీతులు పక్కన చెప్తారు కదా, వాళ్ళు పాటించరు. వంట చేయడానికి శాత కాదు కానీ పక్కన గురించి మాత్రం నీతులు చెప్తుంది. ఈ మహానుభావుడు ఏమో అసలు ఆయన మెంటాలిటీ ఏందో అర్థం కాదు, ఈయన ఏందో అర్థం కాదు, మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ ఏందో అర్థం కాదు. ఒక్కరోజు కుక్కర్లో ఉండేందుకు ఆ కుక్కర్ టాపిక్ మాట్లాడుతున్నారు చూడండి. నాకు మా ఇంట్లో కుక్కర్ తీసుకొని కొట్టుకోవాలనిపిస్తుంది. ఆ కుక్కర్ టాపిక్ వదలట్లేదు చూడండి, పిచ్చి ఉంది. సో ఇవాళ రివ్యూ అయితే ఇది. సో గాయస్ ఇవాళ రివ్యూ కనుక నచ్చుంటే, నేను ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడుంటే పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. సో ఇవాళ రివ్యూ అయితే ఇది. సో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ.